హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం యావరేజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, యావరేజెస్ అంటే సగటు అని తెలుగులో అయితే అనడం జరుగుతుంది. లేదా సరాసరి. సో, ఈ యొక్క క్వెషన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే? అండ్ ఫస్ట్ క్వెషన్. సో, క్వెషన్స్‌లోకెళ్ళిపోయే ముందు అసలు యావరేజ్ సంబంధించి బేసిక్ ఫార్ములా ఏంటిది? యావరేజ్ సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములా ఏంటిది? రాసుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇది మనం బేసిక్ ఫార్ములా. మన స్కూల్ డేస్‌లో చదువుకునే ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించి మన రైల్వే ఎగ్జామ్‌లో అడిగినటువంటి క్వెషన్స్ అన్నిటిని కూడా మాక్సిమం టు మాక్సిమం సాల్వ్ చేసేద్దాం. ఓకే. లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్. The average of 11 numbers arranged in an order is 41. The average of the first 5 numbers is 18 and the last 5 numbers is 64. What is the sixth number? ఓకేనా? సో, ఒక క్రమంలో అమర్చినటువంటి 11 సంఖ్యల యొక్క సగటు అంట 41 అంట. ఓకే. సో, దీని ప్రకారం ఇక్కడేమొస్తుంది? సగటొస్తుంది. సో, ఇక్కడ మనకు ఈ 11 సంఖ్యలకు సంబంధించినటువంటి సగటు 41 అయినప్పుడు, మనకు ఆ రాశులు మొత్తం కావాలి అనంటే, మనకప్పుడు ఆరవ సంఖ్య కావాలి. అంటే 1, ఇక్కడ 6 ఇట్లా 11 ఉన్నాయి మొత్తం. సో, వీటన్నిటికి సంబంధించి సగటు 41. సో, 11 అంకెలకు సంబంధించి సగటు మనకిక్కడ డేటా ఇచ్చిండు కాబట్టి, ఆ అంకెల మొత్తం కనుక్కుంటే మనకు రాశుల మొత్తం వస్తది గదా! దట్ మీన్స్ 11 ఇంటూ 41. సో, 41 బదులు 410, 41 ఏమొచ్చింది? 451. మొదటి 5 సంఖ్యల యొక్క సగటు 18. ఫస్ట్ క్వెషన్ కాబట్టి కొద్దిగా స్లోగా చెప్తున్నా. జనరల్ మెథడ్‌లో చెప్తున్నా. నెక్స్ట్ క్వెషన్స్ మాత్రం రఫ్ అండ్ టఫ్ అయిపోతాయి. మొదటి 5 సంఖ్యల యొక్క సగటు ఎంత? 18. సో, ఫస్ట్ 5 తీసుకుంటే 18 ఐదులు ఎంత? 18 ఐదులు ఎంత? 90. సో, 5 ఇంటూ 18 దట్ ఈక్వల్స్ టు 90. అండ్ చివరి 5 సంఖ్యల యొక్క సగటు ఎంత? 64. సో, సెకండ్ పోర్షన్. ఈ మధ్యలో మనకు సిక్స్త్ అనేది ఉంటది. అదెంత? 64. సో, 5 ఇంటూ 64. ఇదేమవుతుంది? 6 ఐదుల 30 అంటే 300, 4 ఐదులు 20 అంటే 320. సో, ఇది 11 ఎలిమెంట్‌లకు సంబంధించి అంటే 11 సంఖ్యలకు సంబంధించినటువంటి మొత్తము. అండ్ ఇది మొదటి 5, ఇది చివరి 5. సో, ఈ రెండిటిని కూడా దీనిలోని తీసేస్తే మిగిలింది వచ్చేస్తది కదా! సో, 320, 90 ఎంత? 410. ఓకేనా? సో, 451లోంచి 410 తీస్తే మనకు 41 వస్తది. సో, ఆ యొక్క సిక్స్త్ ఎలిమెంట్ అంటే లేదా సిక్స్త్ నంబర్ యొక్క డేటా ఏంటిది? 41. ఓకే. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ కాబట్టి కొద్దిగా అర్థం కాకుండా నెక్స్ట్ క్వెషన్ చేస్తే మీకు అర్థమైతది. ఓకే. ఇది ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. And next question. A class of 30 students appeared in a test. The average score of 12 numbers is 80 and that of the rest is 75. What is the average score of the class? ఓకేనా? ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 12 విద్యార్థుల యొక్క సగటు స్కోర్ ఎంత? 80. సో, మొత్తం ఎంతమంది? 30 మంది. అయితే మనకు మొత్తం తరగతి యొక్క టోటల్ డేటా కావాలి. ఓకే. దీని యొక్క సగటు కావాలి. ఏవీజీ కావాలి. ఓకే. యావరేజ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనకు 12 మంది సగటు ఎంత? 80 చేస్తే మనకు డేటా వస్తది. మిగిలిన వాళ్ళ యొక్క స్కోరు 75. ఓకే. సో, ఇక్కడ చూడండి 30 మందిలో 12 మంది పోతే మిగిలినది ఎంతమంది? 18 మంది. వాళ్ళ యొక్క సగటు ఎంత? మిగిలిన వాళ్ళ యొక్క సగటు. మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి స్కోర్ ఎంత? 75 బై మొత్తం ఎంత? 30. చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఏమొస్తది? సగటు స్కోర్ రావడం జరుగుతుంది. ఓకే. 12 ఇంటూ 96 960. 75 పదుల 750. 75 8ల ఏమవుతుంది? 750 75 ఎంబుల ఇక్కడేమవుతుంది? 600. ఓకే. 600 1350. 1350 బై 30. సో, 60, 50, 110. 110 ఇక్కడ 10 వస్తది. సో, ఇది మొత్తం కూడితే మనకు 2310/30
సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే 3 ఏళ్ల 21, 21 3 ఏళ్లు 21 దట్ ఈక్వల్స్ టు 77. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. And next question. A group of people contains men, women and children. 40% of them are men, 35% are women and the rest are children. And their average weights are 70, 60 and 30 kgs respectively. The average weight of the group is, ఓకేనా, ఒక సమూహంలో ఎవరున్నారంట? పురుషులు, మహిళలు అండ్ అదేవిధంగా పిల్లలు ఉన్నారంట. ఉన్న సమూహంలో 40% మంది పురుషులంట, 35% మంది స్త్రీలంట, మిగిలిన వాళ్ళు పిల్లలు అయితే మనకు వాళ్ళ యొక్క బరువులు 70 కేజీలు, 60 కేజీలు, 30 కేజీలు అయితే వాళ్ళ యొక్క సగటు బరువును కనుక్కోమంటుడు. సో ఒక సమూహం యొక్క మొత్తం 100% అనుకుంటే దాంట్లో పురుషులు అంటే మేల్ క్యాండిడేట్స్ 40, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంత? 35. మనకు కావాల్సింది చిల్డ్రన్. సో ఎంత ఉంటది? 100లో 40 పోతే 60, 60లో 35 పోతే ఎంత? 25 కదా. సో చిల్డ్రన్ ఎంత? 25. ఓకే. సో 40%, 35%, 25%. ఎందులోనే పోతుందా? క్యాలిక్యులేషన్ చేస్తే 5 5 25, 5 ఏళ్ళ 5 ఎందులోకి వచ్చింది? 5 ఎనిమిదిలో 875. మనకు రేషియో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ గానే, పార్ట్నర్షిప్ దాంట్లో రేషియో ప్రపోర్షన్ దాంట్లో ఈ విధంగా వస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. సో 70 కేజీలు పురుషులు అంటే ఇంటూ 70, 60 కేజీలు ఇంటూ 60 అండ్ 30 కేజీలు ఇంటూ 30. ఇది ఇండివిజువల్కి సంబంధించినటువంటి వెయిట్లు. అండ్ సమూహం యొక్క సగటు బరువు అంటే మొత్తం కనుక్కోవాలి. రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. సో 18 7 56, 560, 7 6 42, 420. అండ్ నెక్స్ట్ 3 5 15, 150 బై 7 8 ఎంత? 15, 15 5 ఎంత? 20. సో కింద 20 రాయాలి. సో ఇక్కడ 100 రాయకూడదండి. ఇక్కడ మనం తీసుకుంటుంది ఈ డేటా కాబట్టి ఈ డేటాని మనం తీసుకోవాలి. ఇది చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 50, ఇక్కడ 560 ప్లస్ 420, 980, 980, ఇది 1080, 1080కి 50 కలిపితే ఏమవుతుంది? కౌంట్ చేయండి. 1130. 11 30/20. 0 0 క్యాన్సిల్. 2 1 2 5 10, 13, 2 6 and 0.5, 56.5. So 56.5 option C is our answer. Okay, option C is our answer. So ఇది మనకి 18 8 2022 shift 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11. ఓకేనా. సో 11 యొక్క మొదటి 12 గుణిజాల యొక్క సగటు కనుక్కోమంటుండు. సో రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. సో 11 యొక్క గుణిజాలు అయితే 1 2 3 12 బై మొత్తం ఎన్ని ఉంటాయి? 12 గుణిజాలు కాబట్టి కింద 12. 11 ఒకట్ల 11, 11 2 22, 11 మూల 33. వాటన్నిటిని అట్లా రాయకుండా అంటే 11 22 33 44 అట్లా కాకుండా ఈ విధంగా తీసుకున్నాం. ఎట్లా ఉన్నాయి? 1 2 3 4 ఇట్లా ఏముంది? మొదటి ఏంటిది? మొదటి సహజ సంఖ్యల మొత్తం n × n+1/2 అట్లయినా చేయొచ్చు. ఓకే. సో అట్లా చేసి చూద్దాం. సింపుల్గా అయిపోతుంది కదా. n × n+1 అంటే 12 × 13/2 ఇంటూ ఇక్కడ ఇన్బిల్ట్ కావాలి 12 ఉంది కదా. సో ఇక్కడ 12కి ఇక్కడ 12 క్యాన్సల్. 11 13 143, 13 ఒకట్ల 13 అంటే 130. దానికి ఇంకో 13 కలిపి 130 13 143/2 అండ్ 2 ఒకట్ల 2 ఏళ్ల 14, 2 ఒకట్ల 2 అండ్ 0.5. సో 71.5. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 22 8 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా రైల్వే ఆర్ఆర్బి 2025 బేస్ పైన రీసెంట్ గా రైల్వే కండక్ట్ చేసినటువంటి ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అడిగినటువంటి కెమిస్ట్రీ యొక్క షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క విత్ డీటెయిల్ సొల్యూషన్ తో కూడినటువంటి మెటీరియల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను ప్రాపర్ గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద 13 consecutive integers is 36. If 2 times the smallest of these 13 integers is added to the largest of these 13 integers, what will be the sum obtained? సో 13 వరుస సంఖ్యల యొక్క సగటు 36 అయితే ఈ యొక్క 13 పూర్ణాంకాల అతి చిన్న సంఖ్యను అండ్ అదేవిధంగా పూర్ణాంకాల అతిపెద్ద సంఖ్యకు 2 రెట్లు కలిపితే పొందేటటువంటి మొత్తం ఎంత?
సో కొద్దిగా డెప్త్ అయితే పెంచడం జరిగింది. సో ఇక్కడ చూడండి 13 వరుస సంఖ్యలంట. మనకు వరుస సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే తెలవదు. కానీ ఇక్కడ మాత్రం మనకు సగటైతే ఇవ్వడం జరిగింది. సో దీన్ని చేయాలి అంటే 2 రకాలుగా చేయొచ్చు. మనకు 13 అనేది బేసి సంఖ్య. సో ఎప్పుడైతే బేసి సంఖ్య లేదా ఆడ్ నెంబర్ వరుస అని గనక వస్తే మిడిల్ నెంబర్ అనేది అదే అవుతుంది. ఓకేనా? మిడిల్ నెంబర్ అదే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టేసుకొని ఇటు 6 స్లాట్స్, ఇటు 6 స్లాట్స్ అంటే 35, 34, 33, 32, 31, 30. 1, 2, 3, 4, 5, 6 అండ్ నెక్స్ట్ ఇది 37, 38, 39, 40, 41, 1, 2, 3, 4, 5 ఈ విధంగా రాసుకోవచ్చు. వరుస నెంబర్లు అన్నాడు కాబట్టి. ఈ విధంగా తీసేసుకుంటే మొత్తం సింపుల్‌గా అయిపోద్ది. ఇఫ్ 2 టైమ్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ 13 ఇంటిజర్స్. సో ఉన్నటువంటి దాంట్లో చిన్నదేది? ఓ లాస్ట్ ఇదిగా 30. దీనికి 2 టైమ్స్ అంట. సో 30 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 60. యాడ్ అని ఇంకేమన్నాడు? ఇట్ ఈస్ యాడెడ్ టు ద లార్జెస్ట్ ఆఫ్ 13 ఇంటిజర్స్. సో దీంట్లో అతిపెద్దది ఏంది? 42. సో ఇక్కడ ఉన్నటువంటి 60 ప్లస్ 42. 60 ప్లస్ 42 దట్ ఈక్వల్స్ టు 102. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఈ మెథడ్ అనేది మనకు ఆడ్ నెంబర్స్ ఇచ్చి వరుస సంఖ్యలు గనక అని అంటే ఒకవేళ వరుస బేసి సంఖ్యలు అన్నాడు అనుకోండి, అక్కడ మధ్యలో బేసి వచ్చేస్తది. అండ్ ఒకవేళ 37 ఇచ్చిండు అనుకోండి మధ్య సంఖ్య, అప్పుడు 39, 41, 43 అట్లా మనం రాసుకోవచ్చు. ఇదేంటిది అంటే సింపుల్‌గా అయిపోతదన్నమాట వితౌట్ క్యాలిక్యులేషన్. లేదు సార్ నాకు క్యాలిక్యులేషనే కావాలి. క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి డేటాని మీకు ఇచ్చేటటువంటి పీడిఎఫ్‌లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఆ యొక్క డేటాని కూడా చెక్ చేసుకోవచ్చు. మనం మల్టీ మోడల్స్‌ని ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లోనే కవర్ చేసుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వెషన్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ 10, then find the number at the center when these 5 numbers are arranged in ascending order. సో ఇది కూడా అంతే. మనకు 5 సంఖ్యలు అన్నాడు. 5 వరుస సరి సంఖ్యలు. ఇందాక మనం బేసి అనుకున్నాం కదా, ఇక్కడ సరి వచ్చేసింది డైరెక్ట్ క్వెషనే. సో సరి సంఖ్యల సగటు 10 అంట. సో 10 సగటు అంటే మధ్యలో నెంబర్ సరాసరి కాబట్టి మధ్యలో వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా అడ్జస్ట్ చేసినా మళ్ళీ మనకు మధ్య సంఖ్య అడుగుతుంది కదా. దీన్ని చేయని అవసరం కూడా లేదు. ఇదే ఆన్సర్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఒకవేళ 100 ఇచ్చిండు, 100 ఆన్సర్ అవుతుంది. 1000 ఇస్తే 1000 ఆన్సర్. ఇక్కడ 120 ఇస్తే 120 ఆన్సర్, 140 ఇస్తే 140 ఆన్సర్. మధ్య సంఖ్యను కనుక అడిగితే ఈ విధంగా ఇచ్చేసి దాని యొక్క సగటు. లేదు సార్ కనుక్కుందాం. ఓకే, కనుక్కుందాం అంటే చూడండి 10 5 సంఖ్యల యొక్క సగటు 10 అంట. ఇది 12, ఇటు 14 అవుతుంది, ఇటు 8, ఇటు 6 అవుతుంది. మళ్ళీ సగటు చేసినా మళ్ళీ 10 వస్తుంది. ఎందుకంటే మొత్తం బై 5 వస్తుంది. 14 6 20, 20, 20, 20 ఏమవుతుంది 40, 50/5. దట్ మీన్స్ మళ్ళీ 10 వచ్చేస్తుంది. మధ్య సంఖ్య మళ్ళీ అదే వచ్చేస్తుంది. And next question, a batsman scored runs in the last 5 innings as follows. If the average score is 43, then find his score in the 4th inning. సో ఇక్కడ మనకి x ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క x వాల్యూని కనుక్కోమంటుంది. సో సగటు వచ్చేసరికి 43 అంట. అంటే 92, 53, 35 x 27 బై ఎన్ని ఉన్నాయి మొత్తం 5. దట్ ఈక్వల్స్ టు 43. 3 7 10, 10 5 15, 2 17. దట్ మీన్స్ 7 1, 2 3 5, 5 5 10, 10 9 19 1 20. 207 బై ఇక్కడ 5 అవతల పంపిస్తే 43 ఇంటూ 5. ఇక్కడ x ప్లస్. సో 3 5 15, 4 5 20. 20 ప్లస్ 15 ఎంత? 215. సో x దట్ ఈక్వల్స్ టు 215 మైనస్ 207. దట్ ఈక్వల్స్ ఏమవుతుంది? 15 లోంచి 7 పోతే ఏమవుతుంది? 8. సో x వాల్యూ ఎంత? 8. ఓకే. And next question, if the average of 2 numbers is 26 and one of them is 12, find the other number. ఓకే. సో 2 సంఖ్యల యావరేజ్ అంట. సో ఒక సంఖ్య ఆల్రెడీ ఇచ్చేసిండుగా. సో ఒక సంఖ్య అండ్ ఇంకో సంఖ్యని కి అనుకుందాం. ఆ 2 సంఖ్యల యొక్క సగటు దట్ ఈక్వల్స్ టు 2 కాబట్టి కింద 2 రాసుకున్నాం. దట్ ఈక్వల్స్ టు 26. సో ఇదేమవుతుంది? 12 ప్లస్ కే దట్ ఈక్వల్స్ టు 26 2 ఎంత? 52. ఎందుకంటే 25 2 50 అండ్ 2 అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది.
సో 12 ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 40. సో అల్టిమేట్ గా కీ వాల్యూ 40. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ విధంగా రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా సిబి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం డెడికేటెడ్ గా 25 గ్రాండ్ టెస్ట్లతో కూడినటువంటి డేటా. అండ్ విధంగా మీకు ఇక్కడ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా రావడం జరుగుతుంది. మరి కింద కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. In Mannar, a travel company has 3 4-seater cars and 2 8-seater maxi cabs. The rate of each passenger for a round trip in a car is 25 rupees and for a round trip in a maxi cab is 20 rupees. The average occupancy of the seat is 100%. Okay, ఆ వెహికల్ లో ఆక్యుపెన్సీ అంటే మొత్తం మనకు 100% సీటింగ్ ఉంటే ఆక్యుపేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి సీట్లన్నీ నిండిపోతాయి. వాట్ ఈస్ యావరేజ్ ఎర్నింగ్ ఆఫ్ ఈచ్ వెహికల్ ఫర్ 1 రౌండ్ ట్రిప్? ఒక రౌండ్ ట్రిప్ గురించి అడుగుతుంది. 1 రౌండ్ ట్రిప్ గురించి అడుగుతుంది. సో 4 సీట్ల కార్లు ఎన్ని ఉన్నాయంట? 3 ఉన్నాయంట. 3 into 4 సీటర్ ఒక రౌండ్ కి. ఒక్కొక్క దానికి ఎంత? ఒక్కొక్క క్యాండిడేట్ కి 25. సో 4 సీట్లు, ఒక్క దాంట్లో 4 సీట్లు. ఓకే, మనకు 3 కార్లు ఉన్నాయి. 3 కార్లు అంటే 3 4 12, 12 ఇంటూ ఎంత అమౌంట్? ఒక్కొక్క క్యాండిడేట్ కి 25 రూపాయలు. 25 4 వంద, 25 12 ఎంత? 300. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ క్యాబ్ ఎన్ని ఉన్నాయి? 2 8 సీటర్లు ఉన్నాయంట. 2 8 సీటర్లు ఉన్నాయంట. ఓకే, సో 2 ఎంబుల 16 ఇంటూ అమౌంట్ ఎంత? 20. 16 2 32, 320. ఓకే, 320. అండ్ ఒక్కో ట్రిప్ కి మనకు సగటు సంపాదన ఎంత? ఈ రెండింటి మొత్తం కలిపి. సో 300 ప్లస్ 320 620 బై ఇక్కడ మనకు 3 వెహికల్, ఇక్కడ ఎన్ని వెహికల్? ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం 5. 5 ఒకట్ల 5, ఇక్కడ ఎంత ఉంటుంది? 12, 5 2 10, 20, 5 4. సో 124. సో ఆప్షన్ సి is our answer. Okay, option C is our answer. And next question. The average of 70 values is 40. If each value is multiplied by 20, what will be the changed average? సో 70 విలువల యొక్క సగటు అనేది 40 అంట. ఒకవేళ ప్రతి విలువను 20తో గుణిస్తే కొత్త సగటు ఇది. సో సగటులో మనకు ప్రతి విలువ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి విలువను 20తో గుణిస్తే సగటు కూడా మనకు ఆటోమేటిక్ గా మల్టిప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సమితి లేదా ఒక సమూహం లేదా ఒక గ్రూప్ యొక్క సగటు x అనుకోండి. ప్రతి ఎలిమెంట్ కూడా +2 అయింది అనుకోండి, ఇక్కడ కూడా +2 అవుతుంది. ఒకవేళ ప్రతి దాంట్లో -2 అయింది అనుకోండి, -2 చేయాల్సిందే. ఒకవేళ ఇంటూ 2 అంటే x ఇంటూ 2 చేయాల్సిందే. 2 అంటే 2 కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డివైడెడ్ బై 3 చేసింది అనుకోండి, దీనికి డివైడెడ్ బై చేయాలి. సో ఇక్కడ ప్రతి విలువను అనేది కీవర్డ్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క సగటు ఎంత? 40. ప్రతి విలువను 20తో గుణిస్తే ఇది కూడా ఏమొచ్చింది? ఇంటూ 20 అంటే 40 ఇంటూ 20. 4 2 8 0 0. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ is our answer. And next question. There are 2 sections A and B of a class consisting of 40 and 50 students respectively. If the average weight of the students in a section A is 36 kg and that of those in section B is 45 kg, then the average weight of the whole class is. సో ఇక్కడ ఏబి అనే 2 విభాగాలు ఉన్నాయంట. ఓకే, ఏబి అనేటటువంటి 2 విభాగాలు ఉన్నాయి. వాటిలో ఒక దాంట్లో 40 మంది, ఇంకొక దాంట్లో 50 మంది ఉంటారు. సెక్షన్ ఏలో వాళ్ళ యొక్క సగటు ఎంత? 36 అంట. సెక్షన్ బిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సగటు ఎంత? 45 అంట. అయితే మొత్తం సగటు కనుక్కోమంటుండు. ఓకే, సో ఇది వీళ్ళ యొక్క సగటు, ఇది వీళ్ళ యొక్క సగటు. సో 40 50 మొత్తం ఎంత? 90 మంది విద్యార్థులు. సో 40 ఇంటూ 36, 50 ఇంటూ 45. సో ఇది మొత్తం కుడితే మనకు సో 3690/90 అండ్ ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్. 9 4 36, 9 1 9. సో 41. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్
D is our answer. So what is our answer option? D is our answer. Raghav's average earning per month in the first 3 months of year was 45,000. In April, his earning was 33 1/3% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 45,300, then what will be Raghav's average earning per month from May to December? ఓకేనా? సో ఇక్కడ సంవత్సరంలో మొదటి 3 నెలల్లో రాఘవ యొక్క సగటు సంపాదన అంటే 45,000 అంట. అయితే ఏప్రిల్‌లో మొదటి 3 నెలల యొక్క సగటు సంపాదన కంటే 33 1/3% ఎక్కువ అంట. ఒకవేళ సంవత్సరం మొత్తానికి అతని యొక్క సగటు తీసుకుంటే 45,300 అయితే మే నుంచి డిసెంబర్ వరకు అతని యొక్క సగటు సంపాదన ఎంత? ఓకే. సో క్వెషన్ ఇంత సేపు పట్టింది మనకు. సొల్యూషన్స్ ఫటాఫట్ చేసేయండి. సో ఫస్ట్ 3 నెలల యొక్క సంపాదన 45,000. సో సో 45,000 అనేది 100 అయితే మనకు 133 పాయింట్ ఇటు రావాలి. అంటే దీనికి ఇది 33 ముళ్ళ, ఇది 33 నాళ్ళ, 3 ఒకటిలో 3 15 అంటే ఇదేమవుతుంది 15 నాళ్ళ 60. ఓకే. సో అతని యొక్క ఏప్రిల్ సంపాదన ఎంత? 60,000. ఓకే. అయితే ఇక్కడ లాజికల్ గా ఆలోచించండి. మే నుంచి డిసెంబర్ వరకు అతని యొక్క ఆదాయం ఎంతో మనకు తెలియదు. జస్ట్ మొదటి 3 నెలలే తెలుసు, 4 నెలలే తెలుసు, 5 నెలలు మనకు తెలియదు. సో ఓవరాల్ గా తీసుకుంటే సో అతని యొక్క డేటా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మొత్తం తీసుకుంటే సో ఫస్ట్ 3 నెలలకి ఏమవుతుంది 45,000 ఇంటూ 3 ప్లస్ ఏప్రిల్కి ఎంత 60,000 ప్లస్ మనకు ఇక్కడ మిగిలింది ఎంత? ఇక్కడ 3 నెలలు, ఇది ఒకటి 4 నెలలు అయిపోయింది. ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయి సంవత్సరంలో? 8 నెలలు ఉంటాయి. 8 ఇంటూ తెలియదు కాబట్టి నేను కే అనుకుంటున్నా బై మొత్తం ఎన్ని నెలలు? 12 నెలలు. దట్ ఈక్వల్ టు ఎంత అంట సగటు? 45,300. ఓకే. సో ఇది మొత్తాన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. 45 ముళ్ళ 45 రెండులు ఎంత? 45 రెండులో 90. 90 మనకి 45 కలిపితే 135. అంటే ఇది 1,35,000 అండ్ ఇది 60,000 అంటే 1,95,000 1,95,000 ప్లస్ 8K దట్ ఈక్వల్స్ టు ఈ 12ని ఇక్కడ పంపించేద్దాం. ఓకే. ఈ 12 ఇంటూ 45,300 చేస్తే 5,43,600. 5,43,600. సో ఇది మొత్తాన్ని అంటే దీనిలోంచి 5,43,600 నుంచి 1,95,000 తీసేసి దాన్ని బై 8తో చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో దీని నుంచి తీసేస్తే 8K దట్ ఈక్వల్స్ లేదు ఇక్కడ చేద్దాం వాటిని. సో దీన్ని చేద్దాం. సో 8K దట్ ఈక్వల్స్ టు సో 543,600 నుంచి 195,000 తీసేస్తే మనకు అల్టిమేట్ గా మిగిలేది ఎంత? 3,48,600. సో ఇది క్యాన్సల్ చేస్తే మనకు 43,575 అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. The total expenditure of Krishna in a year is 4,20,000. If his salary per month is 45,000, then find his average savings per month. ఓకేనా? సో కృష్ణకు ఇక్కడ ఏమైందంట ఏడాదిలో అతని యొక్క వ్యయం ఎంత అంట? 4,20,000 అంట. ఒకవేళ నెలకు అతని యొక్క జీతం 45,000 అయితే అప్పుడు అతని యొక్క సగటు పొదుపును కనుక్కోమంటాడు. సో నెల జీతం ఎంత? 45,000 45,000 ఇంటూ సంవత్సరానికి కదా మనం తీసుకునేది ఇంటూ 12. సో 45 బదులు 450 అండ్ అదేవిధంగా అంటే 4,50,000 90,000 4,50,000 90,000 ఎంత? 5,40,000 5,40,000. మినిమం క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ రావాలంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ అంటే కౌంటింగ్ ఫాస్ట్ వచ్చినా మల్టిప్లికేషన్ ఫాస్ట్ వచ్చినా అయిపోతుంది. అండ్ మొత్తం ఏమెంత? 4,20,000 4,20,000. ఇదంతా కూడా ఎప్పటికీ సంవత్సరానికి సంబంధించింది. సో 1,20,000. సో 1,20,000 అతను సేవ్ చేస్తుండు. అయితే అడుగుతుంది ఏంది? నెలకు అడుగుతున్నాడు, మంత్లీ. ఓకే. సో ఇది ఎంత? ఇయర్లీ కదా. 1,20,000 అనేది ఇయర్కి అయితే మరి మంత్లీ ఎంత? 12 భాగం ఇది క్యాన్సిల్ అయిపోతే 10,000. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే ALP CBT2 డెడికేటెడ్ గా
బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సంబంధించినటువంటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి మెటీరియల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ అయినటువంటి శ్రీనివాస్ మెక్ యాప్ నుంచి ఈ యొక్క టోటల్ డేటాని కోర్స్ అనేటటువంటి యాప్ నుంచి లేదా స్టడీ మెటీరియల్ అనేటటువంటి యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకే. And next question. The average of 10 observations is part 6. It was realized later that the observation was misread as 42 in place of 142. Find the correct average. సో ఇక్కడ 10% యొక్క సగటు ఎంత 46 అంట. అక్కడ పొరపాటున 142 బదులుగా 42 అని తీసుకుంటే మనకు ఏమైంది మిస్టేక్ రావడం జరిగింది. దానివల్ల మనకు 46 వచ్చింది. అయితే అసలు సగటును అనుకోమంటుంది. సో 10 into 46 that equals to 460. ఓకే. అండ్ అదేవిధంగా 142 బదులుగా 42 మాత్రమే తీసుకున్నారు. 42 తీసుకుంటే ఇది 142 దీని మధ్య డిఫరెన్స్ ఎంత 100. 100 కలపండి 560. ఇప్పుడు ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఇక్కడ 10కి 46 మొత్తం 460. 560కి ఒక్కొక్క దానికి ఎంత సగటు 56. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. The average sale of cars by a dealer per day in the month of March, other than on Saturdays and Sundays, is 125. The average sale of cars per day on Sundays is 150. What is the average sale of cars per day on Saturdays if the first Saturday is on the 3rd of March and average sale of the cars per day for the whole month is 130. ఓకే. ఇక్కడ ఏంటంటే శని ఆదివారాలు మినహాయించి మార్చి నెలలో అంటే ఒక డీలర్ ఏం చేస్తున్నట రోజు సగటున 125 కార్లు విక్రయిస్తున్నాడ. అయితే ఆదివారం రోజు ఒక్క రోజే 150 కార్లు అమ్ముతున్నాడ. అయితే మనకు ఈ యొక్క శనివారం మార్చి వస్తే మొదటి శనివారం మార్చి 3 వస్తే మొత్తం నెలలో కూడా మనకు సగటున 130 కార్లు అమ్మగలిగితే శనివారాల్లో ఎన్ని కార్లు అమ్మిండు. సో ఇక్కడ చూడండి రోజుకు 125 కార్లు అంట. ఓకే. సో ఆదివారం 150, ఇక్కడ శనివారం మార్చి 3. ఓకే. మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి 31 రోజులు ఉంటాయి. ఓకే. సో శనివారం ఎప్పుడు వస్తుంది సాటర్డే. ఎప్పుడు వస్తుంది 3 కేడి కలిపితే 10 కేడి కలిపితే 17, తర్వాత 24, 31. సో ఇదంతా కూడా సాటర్డేస్ వచ్చేది. సో ఇవన్నీ ఉంటాయి మొత్తం 5 ఉన్నాయి. అండ్ సాటర్డే తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది సండే అంటే ఆదివారం. సండే 3 తర్వాత 4, 11, 18, 25, నెక్స్ట్ 32 ఉంటుందా ఉండదు కదా. సో ఇక్కడ వరకు ఎన్ని ఉన్నాయి 2, 3, 4 అంటే 4. అండ్ ఎన్ని కార్లు అమ్ముతుండ్రు 150 కార్లు అమ్ముతున్నట ఒక్కొక్క సండేకి. 4 సండేలు అంటే ఏమవుతుంది ఇంటూ 150 దట్ ఈక్వల్స్ టు 600 కార్స్ అమ్ముతున్నట మనకి ఇక్కడ కే. ఓకే. ఇక్కడ ఈ కే విలువ వచ్చిందంటే అయిపోయినట్టే. ఓకే. సో మిగిలిన రోజులల్లా సండే సాటర్డే కాక మిగిలిన రోజులల్లా యావరేజ్ ఎన్ని అమ్ముతుండు మనకు 125 కార్లు అమ్ముతుండు. సో ఇక్కడ చూడండి 5, 4, 8, 9, 31 రోజుల్లో 9 పోతే ఎంత మిగిలింది 22 రోజులు. సో రిమైనింగ్ డేస్ 22 డేస్ కదా. రిమైనింగ్ 22 డేస్. సో రిమైనింగ్ 22 డేస్ సంబంధించి రోజుకు 125 కార్లు కాబట్టి 22 into 125 ప్లస్ 22 రోజులకు 125 కార్లు అండ్ సండే రోజు 600 కార్లు ప్లస్ సాటర్డే రోజు 5 into k 5 మొత్తం ఎంత 31 రోజులకి. ఇది మొత్తం చేస్తే దీని యొక్క యావరేజ్ ఎంత అంట ఎంత చెప్పిండు మనకు. ఈ మొత్తం యొక్క యావరేజ్ ఎంత అంట మొత్తం నెలలో 130 కార్లు. ఓకే 130. ఓకే. సో 125 రెండులో ఎంత 250. ఇది 250 అంటే 2750. సో ఇంతవరకు చేస్తే మనకు 2750. సో 2750 అండ్ ప్లస్ 600 ప్లస్ 5k 130 into 31 చేస్తే 4030. సో ఇది 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 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఏం లే ఇక్కడ 2750కి 600 కలిపితే
3350 3350 దీని న్యూటన్ తీసుకొచ్చేస్తే మనకు 4030 వచ్చి ఎంత పోతుంది? సో పోతే ఏమవుతుంది 680. సో 5k దట్ ఈక్వల్స్ టు 680 అయితే k ఈక్వల్స్ టు 5 ఒకట్ల 5 18 5 ముళ్ళ ఎంత 5 ముళ్ళ 15 30 5 ఆరుల 30 136. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకి 8, 9, 20, 22 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో దిస్ ఈజ్ ఆల్సో లాజికల్ క్వశ్చన్. ఓకే. సో మనం ఎన్ని ఒకటి ఫస్ట్ ఇది అర్థమైంది అనుకోండి, ఫస్ట్ కొత్త క్వశ్చన్ మొత్తం అయిపోతుంది. ఎందుకంటే ఆ డేట్స్ లోనే ఉంది గేమ్ అంతా. There are 20 members in a group A, 32 members are in group B, and 28 members are in group C. All the members of these groups went to a restaurant. The average amount spent on each member of group A, group B, group C is 120, 125, 100 respectively. The total average amount spent per member is. సో ఒక గ్రూప్ లో ఇక్కడ మనకు గ్రూప్ ఏలో 20 మంది అంట, గ్రూప్ బిలో 32 మంది అంట, గ్రూప్ సిలో 28 మంది ఉంటే వాళ్ళంతా రెస్టారెంట్కి పోతే మనకు గ్రూప్ ఏబిసిలో ఒకళ్ళు 120 రూపాయలు, 125 రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? సో ఏ బి సి. సో ఏ ఎంత 20, బి 32 అండ్ 28, 120, 125, 100. ఓకే. సో ఇది మనకు ఉన్నటువంటి డేటా. 2 zeros పక్కన పెట్టేసి 12 2 24, 28 10 5 2800, 125 32. సో 125 32 4. ఓకే. సో ఓకే మొత్తం ఇదంతా మనం డేటా. సో 2400, 4000, 2800. సో 4 2 6 2 8 4 8 12 అంటే 9200, 9200 పై మొత్తం క్యాండిడేట్స్ ఎంతమంది? 30 20 50 2 8 10 అంటే 60 60 80 80. 0 0 క్యాన్సల్. 8 ఒకట్ల 8 12 8 ఒకట్ల 8 40 8 5 40. సో 115. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. The average weight of the all children in group is 45 kg. If 10 children of average weight is 42 kg, leave the group and two children of average weight 55 kg join the group. Then the average weight of the children in the group increases by 1/4 kg. The number of children in the group initially was. Okay. సో ఇక్కడ చూడండి, ఒక సమూహంలోని పిల్లలందరి యొక్క సగటు బరువు అంతా 45 కేజీలు అంట. దీంట్లో 42 కేజీల సగటు బరువు కలిగినటువంటి 10 మంది పిల్లల్ని తీసేసి అక్కడ మనకు 55 కేజీలు కలిగినటువంటి పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి పెడితే దాంట్లో మనకు పిల్లల యొక్క సగటు బరువు కేజీ బావు పెరిగిందంట. అయితే మొదట్లో స్టార్టింగ్ లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా కన్ఫ్యూజింగ్ ఉండేటటువంటి క్వశ్చన్. సో సమూహంలో ఉండేటటువంటి పిల్లలందరి యొక్క సగటు బరువు 45 కేజీస్. సో లాస్ట్ లో కూడా వాళ్ళ యొక్క అసలు బరువు కావాలంటుంది కాబట్టి మొత్తం పిల్లలు కావాలి కాబట్టి 45x. సో ఎక్స్ అంటే మనకు కావాలి, లేదు మీ ఇష్టం, మీరు కే పెట్టుకుంటా అంటే కే, ఎం అంటే ఎం, ఎల్ అంటే ఎల్, ఏదంటే అది పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చి 42 కేజీలు ఉండేటటువంటి బరువు కలిగినటువంటి 10 మంది పిల్లల్ని తీసేసిండు. ఓకేనా. అంటే మైనస్ 42 బదులు ఎంత 420. అండ్ తర్వాత ఏం చేసిండు, 55 కేజీల బరువు ఉండేటటువంటి ఇద్దరు పిల్లల్ని దీంట్లో కలిపిండు. 55 2 ఎంత 52 100, 5 2 10 అంటే 110 చేస్తే ఏమైందంట, పిల్లల యొక్క సగటు బరువు 1/4 అంటే 4 4 1 5/4 5/4 పెరిగిందంట. దేనికి సమానం? ఇప్పుడు మొత్తం 45కి అందరి యొక్క బరువు. అండ్ దాంతో పాటు పిల్లల యొక్క సమూహంలో ఏమైంది, 10 మంది పిల్లలు వెళ్ళిపోయారు. ఏమైంది, ఇక్కడ మనకు ఇద్దరు పిల్లలు యాడ్ అయ్యారు. అంటే 10లోంచి 2 పోతే 8 అంటే x - 8. మనకు ఇక్కడ 45 కేజీల బరువు ఏదైతే ఉందో దానికి ఒకటి ఇక్కడ 1 మనకు పెరిగింది. ఓకే. సో ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సో 45x మైనస్ 420 110 పోతుంది 310 దట్ ఈక్వల్స్ టు లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 45x అండ్ ఇది 5/4x మైనస్ 45 ఎంత
45 2 90, 9 4 36, 360 మైనస్ ఇది ఒకటిలో ఇది 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఇది 10. సో ఇది మనకున్నటువంటి డేటా. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ 45x, ఇక్కడ 45x ఎగిరిపోయింది, ఇక్కడ 370 310. సో ఇక్కడ 310 కి ఇక్కడ 370 పోతే ఇక్కడ 60 మిగులుతుంది. సో ఈ -60 యువతలకు వస్తే +6 అంటే 5/4x దట్ ఈక్వల్స్ టు 60. సో 5 ఒకట్ల 12. సో x ఈక్వల్స్ టు 4 × 12. సో 12 4 ఎంత 48. సో 48, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసినాం అంటే ఈక్వేషన్ రాసుకోవడం దగ్గర మనం మన యొక్క టాలెంట్ చూపెట్టాలి. ఓకే, సో 45 kg బరువు ఉండేటటువంటి x మంది పిల్లల గురించి అడుగుతుండ్రు. x అనే మన యొక్క ఆన్సర్. అయితే దీంట్లో 42 kg ఉండేటటువంటి 10 మంది పిల్లల్ని తీసేసిన తర్వాత 55 kg ఉండేటటువంటి పిల్లల్ని యాడ్ చేసిన తర్వాత ఇద్దరిని, అప్పుడు ఏమైందంట వాళ్ళ యొక్క సగటు 1/4 పెరిగింది. 1/4 అనేది మిశ్రమ భిన్నం, దాన్ని మనం సాల్వ్ చేయలేం కాబట్టి అపక్రమ భిన్నంలో తెచ్చుకున్నాం. అండ్ ఈ వెయిట్ కి ఏమైంది, పిల్లల యొక్క సంఖ్య ఏమైంది తగ్గింది. ఓకే, సో స్టార్టింగ్ లో ఎంతమంది ఉండేది, ఒక ఎక్స్ అనుకుంటే దాంట్లో 10 మంది పోయి ఇద్దరు జాయిన్ అయ్యారు అంటే ఎంతమంది పోయినట్టు, 8 మంది పోయినట్టు. అదే ఈక్వేషన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. A class of 20 students took a science test. 8 students had an average score of 60. The remaining students had an average score of 40. The average score of the whole class is. Okay, ఒక తరగతిలో అంటే 20 మంది విద్యార్థులు సైన్స్ పరీక్ష రాస్తే 8 మంది విద్యార్థుల యొక్క సగటు అంటే 60 అంట. మిగిలిన విద్యార్థుల యొక్క సగటు మనకు 40 వస్తే మొత్తం సగటు ఎంత. సో 8 మంది పిల్లలకు ఎంత వచ్చింది 60. 20 మంది రాస్తే 8 మంది పోతే మిగిలింది ఎంత 12 మంది. వాళ్ళ యొక్క సగటు ఎంత 40. మొత్తం ఎంతమంది రాశారు 20 మంది. అడిగినది మొత్తం సగటు 6 × 48 480. 12 4 48 480 20. సో మనకు 48 వస్తుంది. ఏముంది ఇదేం రాసుకోవచ్చు 48 × 20/20. సో ఇది క్యాన్సల్. సో 48. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదు ఇక్కడ 480 48 × 10 48 × 10 సైడ్ చేసేసుకున్నాం. 2 48 ఉన్నాయి, ఒక 48 సైడ్ చేసేస్తే 2 × 10 20. ఇక్కడ కింద 20 పైన 20 క్యాన్సిల్ అయిపోద్ది. లేదంటే 960 రాసుకోవాలి. 960 రాసి మళ్ళీ కొట్టివేసి చేయాలి, ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇక్కడతో యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టోటల్ కంటెంట్ సంబంధించినటువంటి డేటాని రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్స్ అండ్ అదేవిధంగా యొక్క కంటెంట్ మొత్తం కూడా మీకు అక్కడి నుంచే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి అన్లిమిటెడ్ కంటెంట్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. వర్స్టైల్ కంటెంట్ తో యాజ్ పర్ ద లేటెస్ట్ రైల్వే సిలబస్ ప్రకారంగా ప్రెసెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ కి తగ్గినటువంటి విధంగా మీకైతే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం వీడియోతో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యావరేజెస్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.